నమస్కారం. ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త ఈ అంశం గురించి తెలుసుకుందాం. మన దేశంలో మునుపు చేతిలో డబ్బులు లేకపోతే కిరాణా దుకాణాల నుంచి అరువుకు సరుకులు కొనేవారు. డబ్బులు ఉన్నప్పుడు, ఉద్యోగులైతే జీతం వచ్చినప్పుడు ఆ బాకీలు చెల్లించి మళ్ళీ కావలసిన వస్తువులు కొనుగోలు చేసేవారు. వ్యక్తుల పరపతిని బట్టి దుకాణదారులు వారికి అరువు ఇచ్చేవారు. అదే సూత్రంతో బ్యాంకులు తీసుకొచ్చినవే క్రెడిట్ కార్డులు. తొలిసారిగా క్రెడిట్ కార్డు పద్ధతిని బ్యాంక్ ఆఫ్ అమెరికా 1958లో ప్రవేశపెట్టింది. భారతదేశంలో మొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1980లో ఈ కార్డులను తీసుకొచ్చింది. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు సేవలను అందిస్తున్నాయి. బ్యాంకులు వ్యక్తుల ఆదాయం, పరపతిని బట్టి ఒక పరిమితి వరకు క్రెడిట్ సదుపాయం కల్పిస్తున్నాయి. బ్యాంకులిచ్చే ఇతర రుణాలు సామాన్యంగా స్థిర, చరాస్తుల తనఖాపై ఇస్తాయి. కాబట్టి వాటిపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. క్రెడిట్ కార్డు రుణాలను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తారు. కాబట్టి బ్యాంకులు వాటిపై అధికంగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. భారత్లో ప్రస్తుతం క్రెడిట్ కార్డు బకాయిలపై 36 నుండి 40% వడ్డీ పడుతోంది. హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులు క్రెడిట్ కార్డు బకాయిల మీద అసమంజసమైన వడ్డీ రేట్లను విధిస్తున్నాయంటూ ఆవాజ్ సంస్థ జాతీయ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. దేశంలో ప్రతి 10 మంది క్రెడిట్ కార్డు ఖాతాదారుల్లో ఒకరు సకాలంలో బిల్లు చెల్లించరని, అమెరికా లాంటి చోట్ల అయితే ప్రతి 25 మందిలో ఒకరు ఈ బిల్లును ఎగ్గొడుతుంటారని, వీటికి తోడు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటం వల్లే అధిక వడ్డీ విధించాల్సి వస్తోందని ఆ బ్యాంకులు వాదించాయి. వడ్డీ రేట్లపై రిజర్వు బ్యాంకుకే నియంత్రణాధికారం ఉంటుంది కాబట్టి ఏ కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నాయి. మరోవైపు వ్యవసాయం మాదిరిగా క్రెడిట్ కార్డు వ్యాపారం ప్రాధాన్యతా రంగం కాదంటూ 2003లోనే ఈ బిల్లులపై వడ్డీ రేట్ల నియంత్రణను రిజర్వ్ బ్యాంక్ ఎత్తేసింది. బ్యాంకులు తమ బోర్డు నిర్ణయించిన విధంగా క్రెడిట్ కార్డు బిల్లులపై వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చని, ఈ రేట్లపై తమ నియంత్రణ లేదని రిజర్వ్ బ్యాంక్ కూడా వినియోగదారుల కమిషన్కు తెలిపింది. దాంతో క్రెడిట్ కార్డు బకాయిలపై 30% మించి వడ్డీ వసూలు చేయరాదని బ్యాంకులను కమిషన్ ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ తన బాధ్యతను మర్చిందని, క్రెడిట్ కార్డు వినియోగదారులను బ్యాంకుల దయాదాక్షిణ్యాలకు వదిలేసిందంటూ అది ఘాటుగా వ్యాఖ్యానించింది. బ్యాంకులు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. చట్ట ప్రకారం బ్యాంకులను నియంత్రించే అధికారం రిజర్వ్ బ్యాంకే ఉంటుంది. కాబట్టి వడ్డీ రేట్లను నిర్ణయించే అధికారం జాతీయ వినియోగదారుల కమిషన్కు లేదని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. బ్యాంకులు ముందుగానే వడ్డీ రేటు సహా అన్ని షరతులను క్రెడిట్ కార్డు వినియోగదారుడికి తెలియజేస్తాయి కాబట్టి ఆ ఒప్పందం ఏకపక్షం కాదని పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఏ కోర్టుకు లేదంటూ జాతీయ వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. అందువల్ల క్రెడిట్ కార్డు వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సింది వినియోగదారులే. క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగించుకుంటే అనేక లాభాలు ఉంటాయి. నెలవారీ బిల్లును 17 నుంచి 55 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. తద్వారా విమానాశ్రయాల్లో ప్రత్యేక సదుపాయాలు వంటివి పొందవచ్చు. కార్డు చేతిలో ఉంది కదా అని విచక్షణారహితంగా ఖర్చు చేస్తే సమయానికి బిల్లు చెల్లించడం తలకు మించిన భారమవుతుంది. ఒకవేళ సమయానికి కనీస మొత్తం చెల్లించినా సరే కార్డు వాడిన తేదీ నుంచి బిల్లు మీద వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. బిల్లు సరిగ్గా కట్టకపోతే సిబిల్ స్కోర్ దిగజారిపోతుంది. దాంతో పరపతి విలువ క్షీణించి బ్యాంకుల నుంచి గృహ, వాహన రుణాలు దొరకడం కష్టమవుతుంది. వాటిపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు అవసరం మేరకే వాటిని వాడుకుంటూ సకాలంలో బిల్లులు చెల్లించడం ముఖ్యం. ఈరోజు మనం క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా.
మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.